శునకంలా తిరిగి నీవు నరకంలో పడవద్దు, పిచ్చి కోతిలాగా తిరిగి చిక్కుల్లో పడవద్దు. రెండు విషయాలు చెప్పారు. ఏమని చెప్పారు? శునకంలా తిరిగి నీవు నరకంలో పడవద్దు, పిచ్చి కోతిలాగా తిరిగి చిక్కుల్లో పడవద్దు. రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి శునకము, కోతి. శునకానికి ఉండే లక్షణం తెలుసమ్మా మీకు? గురువుగారు మేము ఎన్ని కుక్కను చూడాలి, కుక్కను గురించి మమ్మల్ని అడుగుతున్నారా? ఎంత ఎక్స్పీరియన్స్ మాకు అమ్మా. కుక్కకున్న లక్షణం ఏంటంటే ఈర్ష్య అన్నమాట, అసూయ. ఏముంటుంది? అసూయ అన్నమాట. ఈ యువతల బజార్లో ఒకటి ఉంటుందంట. అవతల బజార్లో ఉన్నటువంటి కుక్క కొద్దిగా యువతలకు జరిగితే చాలు ఇది ఊరుకోదన్నమాట, అంటది ఇది నా సామ్రాజ్యం, అయితే గీతే నేనే కింగ్, నువ్వెవరు రావడానికి, నువ్వెవరు ఇటు రావడానికి అంటే ఇంకొకళ్ళు డెవలప్ అవుతే చూసి తట్టుకోలేదు. దీని లక్షణం ఏంటంటే ఎదుటి వారు ఎదిగితే ఓర్చుకోలేదు, అది కుక్క లక్షణం. అదే. ఇంకోటి నెక్స్ట్, పిచ్చి కోతిలాగా తిరిగి చిక్కుల్లో పడవద్దు. కోతిలాగా ఉండదు. కోతి యొక్క లక్షణం ఏంటి అంటే నిలకడగా ఉండదు, స్థిరంగా స్థిమితంగా ఉండదు. కోతి లక్షణం అది. ఏం చేస్తుందంటే ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకు దూకుద్ది, ఆ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీద. ఏమైనా పని ఉందా దానికి? పనిలే. పని ఉంటే నేను దానికి ఏం పని లేదు, ఉత్తగానే దూకుద్ది, ఉత్తగానే దూకుద్ది. ఏదైనా పండు ఉందనుకో కోసి ఇసిరేద్ది అనమాట. అంటే వేస్ట్ వర్క్స్ అనమాట. అంటే ఉపయోగం లేని పనులు ఎక్కువ చేస్తాయి. ఒక్క కొమ్మ మీద నుంచి ఒక్క కొమ్మ మీదకి, ఒక్క కొమ్మ మీద నుంచి ఒక్క కొమ్మ మీదకి కోతి ఎలా పరుగులు తీస్తుందో, నిలకడ లేకుండా ఉంటుందో, అస్థిరంగా ఉంటుందో, స్థిరం లేకుండా ఉంటుందో, మనస్సు కూడా అలాగే ఉంటుంది. ఒకే చోట నిలకడగా ఉండదు, స్థిరంగా ఉండదు, ఒకటే నమ్ముకొని ఉండదు. పరిపరి విధాలుగా రకరకాలుగా పరుగులు తీస్తూ పయనం చేస్తూ ఉంటుంది. మనకి వెనకటి రోజుల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. కోతి కళ్ళు తాగిందంట. కోతి ఏం తాగింది? కళ్ళు తాగింది. దానికి తోడు దానికి అప్పుడే ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళు గుచ్చుకొని అదే అటు ఇటు నడుస్తున్న టైంలో ఇంకో కాలికి తేలు కుట్టింది. అసలే కోతి అది కొద్ది కళ్ళు తాగి తిక్కలుగా ఉంది, ముళ్ళు గుచ్చుకుంది, తేలు కుట్టింది, దానికి తోడు చివరికి దెయ్యం పట్టింది. అర్థమైందమ్మా? మనసుకి ఇన్ని కలిస్తే, అంటే కోతికి ఇన్ని కలిస్తే దాని ప్రవర్తన ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుందో, ఎంత చికాకు చేస్తుందో, మనసు కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్పారు. స్థిరంగా ఉండదు అని చెప్పారు. భగవద్గీతలో అర్జునుడు అదే అడుగుతారు శ్రీకృష్ణ పరమాత్మని. మనం భగవద్గీత చదువుతాం. అడిగారా లేదమ్మా భగవద్గీతలో అర్జునుడు? ఏమాణకే అడిగారు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఓ అర్జున, ఏ శ్రీకృష్ణ పరమాత్మ, మనస్సు చంచలంగా ఉంది. ఈ ప్రకృతి నన్ను బలంగా అటువైపు అట్రాక్ట్ చేస్తుంది. ఈ ప్రకృతి నన్ను అటువైపు బలంగా లాగుతుంది. నేను నిగ్రహించుకోలేకపోతున్నా. నా పరిస్థితి ఎలా ఉంది అంటే వాయోరివ మివాంభసి, అంటే గాలిని పిడికిల్లో బంధించడం ఎలా కష్టంగా ఉందో నా మనసుని కంట్రోల్ చేసుకోవడం అంత కష్టంగా ఉంది నాకు. ఓ దానికి కష్టపడేది ఎందుకు గురువుగారు? తీసరా నేను తలా ఒక పిరికడ పెడతా మనసుని, గాలిని అమ్మ పెడదామా? గాలిని తలా కొద్దిగా పెడదాం, ప్రసాదం పంచిపెట్టడానికి. ఇలా పెడితే తీసుకెళ్ళగలుగుతారా మీరు? అసలు పెట్టేవాడు ఉండడో తీసుకెళ్ళ. అంటే గాలిని చేతిలో బిగించడం ఎంత కష్టంగా ఉందో నా మనసుని కంట్రోల్ చేసుకోవడం అంత కష్టంగా ఉందంటే ఆలోచించండి. అంటే మనసును నిగ్రహించడం ఎంత కష్టమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎప్పటి వరకు చెల్లిస్తూ ఉందంటే శాశ్వతమైనటువంటి జ్ఞానం. అర్థమైందమ్మా? మనస్సుకి జ్ఞానం బోధపడేంత వరకు అది అస్థిరమయ్యే ఉంటుంది. అర్థమైందమ్మా? చెల్లిస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు, మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తామా. ఈగతో పోల్చారు దేన్ని? మనస్సుని.
కుక్క కోతే కాకుండా ఈగతో కూడా పోల్చారు. ఈగ ఒక స్వీట్ షాప్ కాడికి వెళ్ళి వాలిందంట. ఆ స్వీట్ షాప్లోకి వెళ్ళిందంట. నెంబర్ 1 స్వీట్స్ ఉన్నాయి, రకరకాల స్వీట్లు. దాని మీద కాసేపు అలా వాడుకుంటూ బయటకు వచ్చింది. అన్ని స్వీట్లు టేస్ట్ చేసింది. తర్వాత అక్కడే ఒక డ్రైనేజీ ఉంటే డ్రైనేజీలో కూడా దూరిందంటే ఇది ఎట్లుంటుందో చూద్దామని. అక్కడ ప్యాడ్ ఉంటే ప్యాడ్ మీద వాలిందంట. అర్థమైందమ్మా? ఒకడికి కాలికి పుండు అయితే ఆ పుండు మీద కూడా వాలిందంట టేస్ట్ చేద్దామని. కాసేపు ఇటు వెళ్తుంది, కాసేపు అటు వెళ్తుంది, కాసేపు స్వీట్లు టేస్ట్ చేసి వస్తుంది, కాసేపు బయట ఉన్నటువంటి డ్రైనేజీకి వెళ్ళి, పురుగులకి వెళ్ళి, పేడకి వెళ్ళి, ఇటు కాసేపు అటు కాసేపు వెళ్ళొస్తుందంట. ఒకడు గమనించిందంట. ఈగ సినిమా చూసారమ్మా? అట్లే ఒకటి దాన్ని బాగా గుర్తించిందంట. గుర్తించి ఏం చేసిందంటే, ఇది అట్లయినా తిరుగుతూనే ఉంది, అటు ఇటు పోతుంది, దీనివల్ల ఇబ్బంది కలిగేట్టుంది, ప్రాబ్లం వచ్చేట్టుందని చెప్పి మధ్యలో కనకనలాడే నిప్పు కణిక తీసుకొచ్చి ఆడపెట్టిండంట. నిప్పు కణిక తీసుకొచ్చి మధ్యలో పెట్టిండు. ఇప్పుడు అది అటు పోతుంది, ఇటు పోతుంది, మధ్యలో ఇది ఎర్ర కనబడుతుంది. ఇదేందో చూద్దామని చెప్పి ఇంక వాలింది. ఇంకెటు పోయిద్దమ్మా? ఇక దాని మీద వాలిన తర్వాత ఎటు వెళ్ళటం లేదు. దాని మీద వాలితే ఎటు వెళ్ళటం లేదు, ఇక అక్కడే ఆగిపోయింది. మరి అలాంటి నిప్పు ఉండే బెటర్, అది మనసును తీసుకెళ్ళి దాంట్లో ఈగతో పోల్చారుగమ్మా. ఏడ పెట్టాలి ఇప్పుడు? నిప్పు మీద పెట్టాలి. నిప్పు ఏడుంది? ఓ గురువుగారు, నిప్పు నా దగ్గర ఏడుంది పెట్టడానికి? మనసు అక్కడే ఉంది కానీ నిప్పు లేదుగా. మనలో ఉన్న మనసు కాసేపు చెడుకి, కాసేపు మంచికి, నెగిటివ్ అండ్ పాజిటివ్, మంచి చెడు వైపు, పాప పుణ్యాల వైపు పరుగులు తీసేటువంటి దాన్ని నిప్పు మీద పెట్టాలంటే జ్ఞానాగ్ని మీద, భూమధ్య స్థానంలో ఉండే సహస్రార చక్రంలో ఉండేటువంటి ఆ అగ్ని కణం ఏదైతే ఉన్నదో, జ్ఞానాగ్ని కణం ఏదైతే ఉన్నదో దాని మీద తీసుకెళ్ళి దాన్ని కూర్చోబెడితే ఎటు పోదు. ఎటు పోదు. మార్పు రావాలనేటువంటి తపన మనలో ఉండాలి, ఆలోచన మనలో ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్, అయ్యగారి దగ్గర ఒక ఆయన ఉపదేశం తీసుకోవడానికి వచ్చింది. ఆయనకి ఫుల్ డ్రింకింగ్ అలవాటు. ఇది తాగినప్పుడు తినటానికి పక్కన ఉండాలన్నమాట. తాగిన తర్వాత తిన్న తర్వాత తినటానికి దానికి కూడా ఒకటి ఉండాలన్నమాట. 3 ఉండాలి ఆయనకి. ఏముండాలా? 1 తాగడానికి ఉండాలా, 2 తినటానికి ఉండాలా, 3 తిట్టడానికి ఉండాలి. 3 ఉంటేనే ఆయనకి నడుస్తుంది అనమాట. ఆ 3 ఉంటేనే నడుస్తుంది. ఆ 3 ఆయనకున్నాయి. అర్థమైంది? 3 ఆయనకి మంచి ఎంటర్టైన్మెంట్ లైఫ్ అనుభవిస్తున్నాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఆయనకి ఎంటర్టైన్మెంట్. ఎన్ని పూటలమ్మా? నైట్ ఉండదులే, నైట్ పడుకుంటే ఇక లేవడు, తెల్లారే లేస్తారు. అయితే ఆయన ఉపదేశం తీసుకోవడానికి వచ్చిండు మన అయ్యగారి దగ్గరికి. అర్థమైందా? 3 పూటలు ఎంజాయ్ చేసేవాడు గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకోవడానికి వచ్చిండు. సరే, గురువు గారు చెప్పారు, అయ్యా మరి ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఉపదేశం ఇవ్వము అని చెప్పారు. కాదు గురుగారు, అయ్యా మీరు ఎట్లా ఇవ్వాలనడం. సరే, అయ్యగారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఉపదేశం ఇచ్చినటువంటి రాత్రిపూట ఆయన కలలో డ్రింక్ చేస్తే వామిటింగ్ అయిందంట. కలలో రాత్రిపూట డ్రింక్ చేస్తే వామిటింగ్ అయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని బాటిల్స్ తాగినా ఒక్కరోజు కూడా వామిటింగ్ కాలేదమ్మా. వామిటింగ్ అనేది ఎరగడనమాట, అంత డైజెస్ట్ పవర్ అనమాట. అది దాన్ని డైజెస్ట్ చేసుకునేటువంటి పవర్ బాగా ఉందన్నమాట. ఆయనకు వామిటింగ్ అయ్యేసరికి వెంటనే గుర్తించింది, ఇది గురువు గారి యొక్క అనుగ్రహం, దీన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు సంకేతంగా. వెంటనే ఆ రోజే మానేసిండు. మెరాకిల్ ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అలవాటుని ఆ క్షణంలోనే ఆ రోజే అప్పుడే విడిచిపెట్టిండు. డ్రింకింగే కాదు, 3 వదిలిపెట్టిండు. తాగటం, తినటం, తిట్టడం, 3 వదిలేసిండు. ఇప్పుడు అసలు వాళ్ళ ఊరు మొత్తం చూడటానికి వచ్చింది ఆయన్ని. ఎట్లా మారిండ్రా వీడు, ఎట్లా మారిండ్రా, ఊరు మొత్తం ఊరు ఏకమైందనమాట. మేము ఆ ఊరు వెళ్తే గురువు గారు వాళ్ళు వచ్చారంటే ఎవరు అని చెప్పి మమ్మల్ని చూడటానికి వచ్చారు, ఆయన చూడటానికి కాదు, మమ్మల్ని చూడటానికి. ఎవరి గురువు గారు అంటే అసలు ఈయన మార్చి ఇలాంటి వాడిని మార్చినోడు ఎట్లుంటాడు, ఆ గురువు గారు ఎంత గొప్పవాడని నాయన గారిని చూడటానికి వైరా వచ్చారు వాళ్ళ ఊరు వాళ్ళందరూ. వాళ్ళ కుటుంబం మొత్తం దండం పెట్టారు గురువు గారికి. మా అబ్బాయిని ఇంత మంచిగా మార్చినటువంటి గురువు గారికి 100 కోటి దండాలని చెప్పారు. వాళ్ళ భార్య దండం పెట్టింది, వాళ్ళ బిడ్డలు వాళ్ళు దండం పెట్టారు.
ఇంకోటమ్మ, ఆయన ఫంక్షన్లకు వెళ్ళేవాడు. ఫంక్షన్లో మరి పల్లెటూళ్ళలోగా అది ఉంటేనే ఫంక్షన్ ఉంటుంది. ఆడ కూడా ఉంటాయి అమ్మ ఫంక్షన్లో ఉంటే ఆ ఫంక్షన్లోనే ఎన్ని కూర్చుంటాడేనా, ఆ పెట్టేవాడు వస్తున్నానమాట, ఆ కేసు ఉంటుంది అనమాట. అది వద్దు, రైస్ వద్దు, ఏముంది అన్నం పెట్టు, ఇంకేమున్నాయి కూరలు ఏమన్నా లేవు, ఉత్త సాంబారు ఉంటే సాంబారు కూడా లేదు, మజ్జిగ ఒకటిపై మజ్జిగతో తినొచ్చేవాడు. అసలు చుట్టాలందరూ చూస్తూ ఉండగా డ్రింక్ మానేసి తింటాం మానేసి అందరూ నాన్ వెజ్ తింటున్నా కానీ ఈయనొక్కడే మజ్జిగ పోసుకొని వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే వాళ్ళందరూ దండం పెట్టారు ఆయనకి. ఎంత మార్పు వచ్చిందిరా వీళ్ళు. ఎవరు మారవన్నారు? గురువుగారు ఏమన్నా మారవన్నారా? మార్పు చెందాలనేటువంటి తపన అతనిలో ఉంది. మనలో కూడా మార్పు చెందాలనేటువంటి తపన మనలో రావాలి. దానికి ఏం చేయాలి అంటే మనసుకున్నటువంటి కుక్క లక్షణాన్ని, కోతి లక్షణాన్ని, ఈగ లక్షణాన్ని వాటిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మనల్ని మనం మార్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఓకే. కోరలు తీసేసినట్టి కోడే నాగల్లె మీరు, కోరికలను తీసేస్తే సాటి రారెవరు మీకు. నమస్తే నమస్తే మీకు నమస్తే, మహారాజా మనసు గారు మీకు మహానమస్తే. ఏమని చెప్తున్నారు? కోరలు తీసేసినట్టి కోడే నాగల్లె మీరు అంటే ఏంటి అర్థమమ్మా? పాము వల్ల మనకేం ప్రమాదం ఉంటుంది? వాటి కోరల్లో విషం ఉంటుంది. ఏముంటుంది? వాటి కూరల్లో విషం ఉంది. ఇప్పుడు ఆ పామును పట్టుకొని వచ్చారు. హరిబాబు దాని కూరలు 2 కట్ చేసిండు. హరిబాబు ఏం చేసిండు? దాని కూరలు 2 కట్ చేసిండు కత్తెర పెట్టి. ఇప్పుడు ఆ పాము ఎవరి దగ్గర ఉంటే ఏమైంది అమ్మ? ఇప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదం ఇంక రాదు కదా. ఎన్ని కూరలు తీసేసిండు? ఎన్ని? 2 ఉంటాయి. దానికి ఎన్ని ఉంటాయి? 2. ఆ 2 కూరలు మనకేమన్నా ఉన్నాయమ్మా? 5 ఇయ్యాలంటున్నారు. కోడె నాకు పాముకున్నటువంటి 2 కూరలు తీసేసినట్టు మనకు కూడా 2 ఉన్నాయంట. 5 ఇయ్యాల. ఏంటయ్యి? అహంకారము, మమకారం. అవే మనకున్న కూరలు. అహంకారము, మమకారమే మన యొక్క దుఃఖానికి కారణము, అనేక జన్మలకు కారణము అవే. ఆ 2 కూరలు తీసేస్తే మీకు దుఃఖం అనేటువంటిది ఉండదు. కోరికలను తీసేస్తే సాటి రారెవరు మీకు. కోరికలను విడిచిపెట్టాలి. ఏం గురువుగారు, మా గురువుగారి దగ్గరకు వస్తే అన్నీ కోరుకోవచ్చు అన్నారుగా, మళ్ళీ ఇప్పుడు కోరికలు విడిచిపెట్టాలంటున్నారే? భలే ఉందిలే. ఆ మాట ముందు చెప్పినట్టయితే నేను ఆ గుళ్ళోనే ఆ గురువుగారి దగ్గరే మంత్రం తీసుకునేవాడినేగా. భలే ఉందిలే, నన్ను భలే మోసం చేశారులే. ఎంత మంచి గురువుగారిని తీసుకొచ్చి తీరా ఎడకొచ్చిన తర్వాత ఇప్పుడు కోరికలు కోరుకోవద్దన్నారు, గుడికి పోవద్దంటున్నారు. గురువుగారు వద్దంటుండా, గుడికి పోవద్దంటుండా, కోరికలు విడిచిపెట్టమన్నారా? అసలు మన ఆశ్రమంలోనే కోరికలు లిస్ట్ చెబుతుంటే గురువు మాకెప్పుడు చెప్పారు గురుగారు? మాకు చెప్పలేదు, ఆ లిస్ట్ ఏదో మాకు ఇవ్వండి అంటున్నారు. మన కోరికల లిస్ట్ ఉందమ్మా? ఏ కళ్యాణి గారు లిస్ట్ ఉందా? అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పారు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటే ధర్మ విరుద్ధము కానటువంటి కోరికలు కోరుకోవచ్చు, ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవచ్చు. ఏం కోరుకోవచ్చు? ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవడం తప్పు కాదు. ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు కోరుకోకూడదు. కోరికల లిస్ట్ చెప్పన్నారమ్మ ఒకసారి ఝాన్సీ గారు. ఓ గురువు గారు నాకు అస్సలు వద్దంటుంది ఝాన్సీ గారు. కోరికల లిస్ట్ అసలు మనం పూజ చేసేప్పుడమ్మో ఇందాక కానీ హోమం చేసేప్పుడు కానీ ప్రతిసారి చదువుతాం కదా సంకల్పం. ఇక్కడే కాదమ్మా, మీరు ఏ ఊర్లో వ్రతం చేసినా, పూజ చేసినా, అర్చన చేసినా సంకల్పం అనేటువంటిది చెప్తారమ్మా. అదే లిస్టు, యూనివర్సల్ లిస్టు. యూనివర్సల్ కోరికల లిస్ట్ ఏంటంటే సంకల్పమే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ అంటమా మనమా? శుభతిదౌ అస్మాకం అస్మాకం. ఒక్కళ్ళ కాదు గురువుగారు, ఇది అమ్మో నేను ఒక్కళ్ళనే వచ్చిన నన్ను అనుకో, ఇంటికాడోళ్ళు వాళ్ళందరికి కూడా ఇవ్వగలగాలి. నాకేమైతే కోరికలు ప్రొవైడ్ చేస్తున్నారో ఇంటికాడోళ్ళకి కూడా అందరికీ గురువుగారు నాకు వాళ్ళు కుదరకరాలా వాళ్ళకు కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వాళ్ళ తరపున కూడా నేనే దండం పెడతాను. వాళ్ళ దక్షిణ తీస్తారు. అలా ఇందాక 100 రూపాయలు ఇచ్చాక వాళ్ళే మరి వాళ్ళ కోరికలు తెచ్చరా? సహకుటుంబానాం
సహా మా కుటుంబ సభ్యులందరికీ కలిగించండి. మీరు చెప్పే ఆ కోరికలు ఇచ్చేదో మా కుటుంబ సభ్యులందరికీ కూడా సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. ఇవన్నీ కలిగించాక ధర్మం అర్థం కామం మోక్షం అయి తర్వాత అహం పదార్థం అయ్యేమని ఉంటే తర్వాత గురువు ముందు ఇది చూడండి. ముందు ఫస్ట్ లైన్లో ఇది చూడండి. అయి లేకపోతే మేమేం చేస్తాం? ఇంకోటి ఏమంటారంటే ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అన్నారు. చాలా అంటే మనం బాగా లోతుగా అధ్యయనం చేస్తే బోధపడుతుందమ్మా. ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అంటే గురువుగారు మీరు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ముందు ఏమివ్వాలా? ఆరోగ్యాన్ని ఇవ్వాలా ఫస్ట్. తర్వాత ఐశ్వర్యాన్ని ఇవ్వాల, నేను జీవించాలా. తర్వాత డబ్బులు కూడా ఉండాలి, సుఖాలు పొందాలా. మరి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయుష్ కూడా ఇవ్వండి. మరి ఆయుష్ ఇవ్వకుండా ఇవన్నీ ఇస్తే మరి నేనేం చేసుకునేది? ఇయ్యంగానే పుట్టుకుని తెంచేస్తే అమ్మ కట్టింగ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఆ కత్తెర పుట్టుకోని కట్ చేస్తున్నాం అనుకో, ఏం చేస్తాం? అందుకని ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం ఇవన్నీ ఇచ్చిన తర్వాత చతుర్విధ పురుషార్థాలు అప్పుడు నేను పాటిస్తా. నాకు చెప్పిన ధర్మం అవన్నీ కూడా నేను అప్పుడు ఫాలో అవుతాను. తర్వాత జన్మరహిత స్థితి కోసం అహం పదార్థ రహిత స్థితి తర్వాత నాకు ఇది యూనివర్సల్ లిస్టు. అయితే అమ్మ మనమైతే అమ్మ పలానా కావాలని చెప్పేమి కోరుకోం. అంతా పరమాత్మ యొక్క అనుగ్రహంతో మంచిగా ఉండాలని చెప్పి ఒకే సంకల్పంతో వారి సన్నిధికి వస్తే మన అవసరం వారు తీరుస్తారు అనేటువంటి నమ్మకంతో మనం జీవిస్తూ ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకేనా? పంతాలను విడిచిపెట్టి చింతన చేస్తుండి మీరు అత్యాశను వీడి మీరు నిత్యము పఠించుచుండి బాధ తీసేటు గురుని బోధ నెరిగియునేడు బాధ భేదాలు లేని సాధన చేయండి చాలు. నమస్తే నమస్తే నీకు నమస్తే మహారాజ మనసు గారు మహానమస్తే. పంతాలను విడిచిపెట్టి చింతన చేస్తుండి మీరు ఏమి విడిచిపెట్టాలమ్మా? పంతాలు. మనకి అబ్బాస్ గారు కూడా ఒక పాట రాశారు. పంతము లేలనే మనస ప్రభు నిమ్యనామా చింతన చేయవే మనస పంతము లేలనే మనస ప్రభు నిమ్యనామా చింతన చేయవే మనస. అంటే పంతాన్ని విడిచిపెట్టాలి. పంతం అంటే ఏంటమ్మా? పట్టింపులు, పట్టుదల ఉండకూడదు, పట్టింపు ఉండకూడదు, కక్ష ఉండకూడదు. ఏముండకూడదు? కక్ష సాధింపు చర్య ఉండకూడదు. ఈ పాలిటిక్స్లో ఉంటాయి, ఆధ్యాత్మికంలో ఉంటాయి ఏమో పాలిటిక్స్. ఇక్కడ ఉండవు కదా. మనం ఎలా ఉంటాం? చాలా ప్యూర్గా ఉంటాం. ఎలా ఉంటాం? చాలా ప్యూర్గా ఉంటాం. అసలు పంతం అనే లేదు, పట్టింపు అనే లేదు, పట్టింపు అనేదే లేదు. ఇక్కడ ఏముంటుంది? క్షమాగుణం ఉంటుంది. ఏముంటుంది? క్షమాగుణం. ఎంత తప్పు చేసినటువంటి వాడినైనా కానీ క్షమించేస్తాం. మన గురువుగారి యొక్క లక్షణం అది. మన గురువుగారి యొక్క లక్షణం అది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము. అంటే ఎంత గొప్పగా జీవించారు వారిని. ఇప్పుడు ఎందుకు మనం పూజిస్తున్నాం? నాయనగారిని కానీ అమ్మగారిని కానీ సీతమ్మ కానీ ఎందుకు పూజిస్తున్నాం మనం? వారంత గొప్పగా జీవించారు. నాయనగారు ఒక ఊరు వెళ్ళారు. అయితే ఒకళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. పేరు ఎందుకని చెప్పట్లేదు. ఇంటికి వెళ్తే మరి నేను మళ్ళీ వస్తాయి అని చెప్పి అయ్యగారు ఊళ్ళోకి వెళ్తుంటే మీరు వచ్చేప్పుడు సీతమ్మ గారిని చేస్తే రావద్దు అన్నాడు. ఆయన ఏమన్నాడు? సీతమ్మ గారిని చేస్తే రావద్దు. మనమైతే వెళ్తామా? కానీ నాయనగారు ఆయనగా చెప్పి నేను సీతమ్మ గారిని తీసుకొని మీ ఇంటికి వస్తా అన్నాడు. ఎందుకు వద్దంటావు? నువ్వు నేను ఒకే గురువుగారి శిష్యులు, వద్దంటా నీకేడక్కుంది? ఇప్పుడు మనల్ని ఎక్కడున్నా ఎవరింటికన్నా వెళ్తానంటే వద్దంటారు. వాళ్ళు వద్దన్నా వెళ్తా. నేనైతే అయ్యగారు అదే చెప్పారు, వద్దన్నా కానీ నేనైతే వెళ్తా. ఎందుకు? నాకు అలాంటివి ఏమి లేవు, నాకు అలాంటి పట్టింపులు లేవు.
నాకు క్షమాగుణం ఉంది. నాయనగారికి అదే ఉంది. నేను వద్దన్నా వెళ్తా. నాయనగారు కూడా అలాగే వెళ్ళారు. నాయనగారిని వద్దన్నందుకే ఆయనకి కార్పెంటర్ వర్క్ చేస్తుంటే ఏళ్ళు ఇలా కట్ అయిపోయినాయి మొత్తం. తెల్లారి నాయనగారు వెళ్ళొచ్చారు. నాయనగారు ఏమనలేదు. నాయనగారిని నన్ను ఎందుకు వద్దన్నావు కానీ సీతమ్మ గారిని ఏమీ మాట్లాడలేదు. అయ్యగారు వెళ్ళారు, కాసేపు ఉండొచ్చారు. అసలైతే వద్దనకపోతే అసలు వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన వద్దన్నందుకే వెళ్ళారు పట్టింపుతోటి. అంటే అయ్యగారికి ఏంటంటే అంత సహనాన్ని టెస్ట్ చేసుకోవటం, అంత ఓర్పిక ఎక్కువ అనమాట. అంత ఓపిక ఎక్కువ మనకుంటుందమ్మా. ఎవరన్నా మనల్ని వద్దంటే వెళ్తామా? వద్దని వాళ్ళ ఇంటికి వెళ్ళేదేంది? ఇక ఆమెకే ఉందా? మనకేం తక్కువ ఉందా? తగ్గేదేలే అండవానమా? మనం ఏం తక్కువ తినమా? 4 ఎక్కువే చదివిను మనం కదా. అట్లా ఉండకూడదు. స్వభావంలో మార్పు రావాలమ్మా. మనలో మార్పు రావాలా. పంతాన్ని విడిచిపెట్టాలా. ప్రభునామ చింతన చేస్తూ ఉండాలి. అలా జీవించినప్పుడు మాత్రమే మనలో మార్పు వస్తుంది. ఓకే. ఎందుకంటే అమ్మా రామనామ స్మరణ చేయటం చేత రత్నాకరుడు అనేటువంటి దొంగవాడు వాల్మీకి మహర్షి అయ్యాడు. అంటే మంత్ర అనుష్ఠానం నిరంతరం చేయటం ద్వారా ఒక కరుడు కట్టినటువంటి ఒక రాక్షసుడు ఒక మహాత్ముడుగా మారాడు నిరంతర స్మరణ వల్ల. మనం కూడా నిరంతర స్మరణ చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఆ యొక్క అహంకారం అనేటువంటిది, ఆ యొక్క మదమాశ్చర్యాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఆ ప్రయత్నం మనం చేయాలి. అత్యాశను వీడి మీరు నిత్యము పఠించుచుండి. మనం ఏమిచ్చి పెట్టాలమ్మా? ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదన్నారు. ఆశ వద్దని లేదమ్మా. మనిషి ఆశాజీవి. మనిషి ఆశాజీవి. ఎందుకంటే రేపు బ్రతుకుతామనే ఆశతోటే ఈరోజు ఉన్నాం. అవునా కదా? జనరల్గా అయితే అమ్మా మనం జీవించడానికి సరిపోను మనకుంటాయి. అయినా కానీ ఇంకా ఎక్కువ సంపాదించడానికి ట్రై చేస్తాం కదా. ఎందుకు? రేపు ఉంటామనే గ్యారంటీ ఉందో లేదో తెలియదు కానీ ఉంటామనే నమ్మకంతో ఇవన్నీ కూడబెడుతూ ఉంటాం. ఇది ఆశ. అంటే బ్రతకాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అంటే మొత్తం నాకే కావాలి అనేటువంటి అత్యాశ ఉండకూడదు. పక్కన వాళ్ళు ఎవరికీ దక్కకూడదు, నాకొక్కడికే దక్కాలి అనేటువంటి అలాంటి అత్యాశ ఉండకూడదు. మనం అవసరమైనంత వారు ఇస్తారు అనేటువంటి నమ్మకంతో జీవించడం, అవసరమైనటువంటిది కోరుకోవడం తప్పు కాదు అని చెప్పారమ్మా. బాధ తీసేటి గురుని బోధ నిరిగియునేడు, వాద భేదాలు లేని సాధన చేయండి మీరు. అర్థమైందమ్మా? బాధ తీసేటి గురుని బోధ ఎరిగితే చాలు. మన గురువుగారు ఏం చేస్తారమ్మా? బాధ తీసివేస్తారు. ఏం గురువుగారు ఆశ్రమానికి పోతే బాధలు తీరతాయని చెప్పారు, ఏం పోలేదుగా అమ్మా. ఆడపోయిన గురువుగారు బాధలేం పోలేదుగా. అంటే ఏ బాధ వేసుకోవడం కోసం ఏడుకొచ్చాం అమ్మ? మనకు ఎలాంటి బాధ ఉంది ఆ బాధను తీసేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. మరి ఆ బాధ తీసేసుకోవడం కోసం కావలసినటువంటి ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. దానికి ఇక్కడ ఒకటి రాసింది పైన, ఒకటి చీపురు, రెండోది వ్యాక్యూమ్ క్లీనర్. తెలుసమ్మా వాటి పేర్లు విన్నారా? చీపురు అంటే ఇప్పుడు వెనకటి రోజుల్లో ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడేం వాడుతున్నారు? వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ అవి వాడుతున్నారు. ఏం చేయాలి వాటితోటి? చీపురు ఏం చేస్తామ్మా? ఏం ఊడుస్తుంది? ఇల్లు ఊడుస్తుంది. చీపురు ఏం చేస్తుంది? ఇల్లు ఊడుస్తుంది. ఓ 10 రోజులు చీపురు పని చేయకపోతే, చీపురుతో మనం ఓ 10 రోజులు పని చేయించలేదనుకో, ఏమైంది? ఇల్లు మొత్తం దుమ్ము కొట్టుకొని మట్టి కొట్టుకొని బూదులు ఏలాడుతుంటుంది. 10 రోజులే చేయకపోతే మన నెల రోజులు చీపురు పడకపోతే ఎలా ఉంటుంది ఇల్లు? ఏ గురువుగారు మా ఇంట్లోకి మొత్తం అసలు ఏ మట్టే రాదు, బూదే రాదు, ఎట్ట కట్టిన అనుకుంటున్నారు, ఎన్ని నెలలైనా ఏం కాదు. అటువంటిదమ్మా. ఎంత ఉన్న ఇల్లు 2 నెలలు వాడకపోతే, చీపురు వాడకపోతే అమ్మయ్య ఆ చీపురి ఈ ఇల్లు ఓడటానికి ఆ చీపురు ఉంది. మరి ఇది కూడా ఒక ఇల్లే అంటున్నామమ్మా. ఇది కూడా ఒక ఇల్లే మరి ఇది కూడా ఓడవాలా వద్దా అమ్మ? ఎన్నిసార్లు ఓడుతున్నారు మీరు?
గురువు గారు ఎట్ట ఊడవాలి గురువుగారు, లోపల ఎట్ట ఊడుతాం, బయట అంటే ఎట్ట ఊడుతాం, శుభ్రం చేస్తాం, కానీ లోపల ఎట్ట ఊడుతాం? ఏ లక్ష్మకే లోపల కూడా ఊడవాలంటున్నారుగా. మంత్రస్మరణ. మొన్న అక్కడ చెప్పుకున్న ఒక మాట ఇప్పుడు గుర్తు చేస్తా. లోపల నేను అనేది ఉంది. లోపల ఎవరున్నారు? నేనున్నా. మీరున్నారు కదా, మీలో అందరూ ఒకసారి అనుకోండి, లోపల ఎవరున్నారు? నేనున్నా. ఎవరిలో వాళ్ళు ఉన్నారు, ఎవరిలో వాళ్ళు ఉన్నారు, నాలో నేనున్నా. ఎవరిలో వాళ్ళు ఉన్నారు, నాలో నేనున్నా. ఇప్పుడు మనకేం చేయాలంటే, ఇప్పుడు లోపల మొత్తం అన్ని గదులు ఉడవాలన్నారు. ఒక్క గదే ఉడుతారా, మాలో ఒక్కటే ఉడుతారా? కిచెన్ ఉడవరా అమ్మ? బెడ్రూమ్ ఉడవరా? డైనింగ్ ఉడవరా? ఊడుస్తారా? అన్ని రూములు ఊడుస్తారా? ఉడవరా? లోపల ఎన్ని రూములు ఉన్నాయి? 5 ఉన్నాయి అన్నమాట. 5 వెనక నేనున్నా. 5 ఏమన్నారు? పంచకోశాలు అన్నారు. ఏమన్నారు? పంచకోశాలు. పంచకోశాల వెనక నేనున్నా. వేటి వెనక? పంచకోశాల వెనక. ఇప్పుడు నేను ఉన్న కాడికి ఇవన్నీ ఓడవాలా వద్దా? రోజు ఓడవాలా వద్దా? ఇప్పుడు అన్నమయ కోశం ఎలా ఊడుస్తారండి మీరు? ఎన్ని కోశాలు ఎన్ని ఉన్నాయి? 6లో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఇంకోటి వేసుకుంటే హిరణ్మయ. ఇంకోటి 6వది చెప్పుకుంటే హిరణ్మయ. అది వదిలేద్దాంలే గురువు గారు అంటే 5 వేసుకుందాం. 5 అనుకున్నాం. ఇప్పుడు లోపల మీరున్నారు. ఇప్పుడు లోపల నుంచి బయట కూడుచుకొస్తున్నారా, బయట నుంచి లోపల కూడుతున్నారా? మీరు ఎట్ట ఉడుతున్నారు చెప్పండి మీరు? మా సాయి అయితే లోపల నుంచి బయట కూడుస్తున్నట్ట. మీరు ఎట్లా ఊడుస్తున్నారు? మీరు లోపల నుంచి ఊడ్చుకొస్తున్నారా, బయట నుంచి ఊడ్చబోతున్నారా? అది లోపల నుంచి బయట కూడవాల. మీరు ముందు ఎక్కడ క్లీనింగ్ మొదలు పెట్టాలా? ఏ కోశంలో మొదలు పెట్టాలా? ఏ కోశంలో? ఆనందమయ కోశంలో మొదలు పెట్టాలి. తర్వాత విజ్ఞానమయ కోశంలో మొదలు పెట్టాలి. తర్వాత రెండో గదేది? విజ్ఞానమయ కోశాన్ని నోడవాల. తర్వాత మనోమయ కోశాన్ని నోడవాల. తర్వాత ప్రాణమయ కోశాన్ని నోడవాల. తర్వాత అన్నమయ కోశాన్ని ఊడుస్తుంది. ఇది మీరు ఊడ్చే పద్ధతి. ఇది మీరు ఇలా ఊడుస్తున్నారు, చాలా సంతోషం. మీరు ఇలా ఊడుస్తున్నారు, చాలా సంతోషం. మీరు ఇప్పుడు అన్ని రూములు మంచిగానే ఊడుస్తున్నారా అమ్మా? రూములు అన్నీ బాగానే ఊడుస్తున్నారా? అంటే సరిగ్గా ఊడవట్లేదా? మీరు ఊడ్చేది ఊడవంది మీ పక్కన వాళ్ళు చెబుతారు. అదేందుకు గురుగారు మేము ఊడ్చేది లేదు, వాళ్ళకెట తెలుసు? వాళ్ళు మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చారంటాం. మనం సరిగా ఊడ్చేది ఊడవంది అందరూ చెబుతారంట, వాళ్ళకెట తెలుసు? అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క బుద్ధి ద్వారా మనం ఊడ్చింది లేనిది తెలుస్తుంది. ఊడవండి చూద్దాం, మళ్ళీ క్లాసులో చెప్పుకుందాం, అది ఇప్పుడు సందర్భం కాదు. సరే, వాద భేదాలు లేని సాధన చెయ్యండి చాలు. మన గురువుగారు చెప్పింది ఇదేమ్మా, చాలా ముఖ్యమైనటువంటి అంశం గుర్తుంచుకోండి. వాదం ఉండకూడదు, ఎవరి మీద భేదం ఉండకూడదు. వాదం ఉండకూడదు, భేదం ఉండకూడదు. నాయన గారికి ఎంత అపారమైనటువంటి జ్ఞానం ఉండేదో, కానీ ఎవరైనా వచ్చి మీకేమీ తెలియదండి అంటే చాలా సంతోషం అనేవారు. మీకేమీ తెలియదంటే చాలా నాయనగారి కాలంలో నాయనగారితో జీవించేటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి మీకు పరిపూర్ణం తెలియదు, మీకు ఎరుకంటే తెలియదు అని అనేవాళ్ళు అనమాట. సరే మంచిదేనండి. కానీ ఏమీ తెలియదు అనుకున్నటువంటి నాయనగారి దగ్గర 3000 మంది ఉపదేశం తీసుకున్నారు. అన్నీ తెలుసు అనుకున్నటువంటి ఆయన దగ్గర 100 మంది ఉపదేశం తీసుకున్నారు. అంటే వీరికి ఏం తెలియదు కాబట్టి ఎక్కువ మంది తీసుకున్నారు. ఆయనకు అన్నీ తెలుసు అన్నాడు కాబట్టి 100 మంది తీసుకున్నారు. అంతేనమ్మా? అంటే వీరు ఎవరితో వాదించేవారు కాదు. తెలియదంటే మంచిదయ్యా, నాకు తెలియదులే అనేవారు. ఆయనకు తెలియజెప్పాల్సిన అవసరం నాకేంటి? నాకు తెలుసు అనుకున్న వాళ్ళకే చెప్దాము, నాకు తెలియదు అనుకున్నటువంటి వారికి వాదించి వాడిని బలపరచాల్సిన అవసరం, వాడిని మెప్పించాల్సిన అవసరం నాకేంటి? వాడితో వాదించాల్సినటువంటి అవసరం ఏంటి నాకేంటి? భగవద్గీతలో పరమాత్మ కూడా అదే, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ నా కదాచన నచ్చ సుసృష్టం వేవచ్చం నచ్చ మమ్యూపేసుయతి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేటువంటిది కాదు ఇది. వాదించేవాడికి చెప్పేటువంటిది కాదు ఇది. అర్హత ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ జ్ఞానాన్ని అందించాలి. ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే దుర్వినియోగం చేస్తారు. అందుకే నాయనగారు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు కాదు. ఇప్పటి రోజుల్లో ఉపదేశం ఇవ్వడం కోసం గురువులు తిరుగుతున్నారు. అప్పటి రోజుల్లో
శిష్యులు తిరిగేవారు. మీరు అమ్మగారి దగ్గర తీసుకున్నారు అమ్మ, ఎన్నిసార్లు తిరిగితే ఇచ్చేవారు అమ్మగారు ఉపదేశం, మరి నాయనగారు ఎన్నిసార్లు తిరిగితే ఉపదేశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు గురువులు తిరుగుతున్నారు ఉపదేశాలు ఇవ్వటానికి. ఎంతకాలం మారిపోయిందో చూడండి అమ్మ. ఓకే, వాదించకూడదమ్మా, భేదాభిప్రాయం కూడా ఉండకూడదు. ఎవరి మీద కూడా మనకు ఆ భేదాభిప్రాయం కూడా లేకుండా సమభావం కలిగి ఉండాలి, ప్రేమభావంతో జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.